అల్లా వద్ద, ఆయన ప్రవక్త వద్ద ముష్రికులకు ఒప్పందం ఎలా సాధ్యం? అయితే మీరు మస్జిదే హరాం దగ్గర ఎవరితో ఒప్పందం చేసుకున్నారో వారు మీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నంత వరకు మీరు కూడా వారి ఒప్పందాన్ని గౌరవించండి. నిశ్చయంగా అల్లా భయభక్తులు గల వారిని ప్రేమిస్తాడు. వారి వాగ్దానాలు ఏ మేరకు నమ్మశక్యం? మీపై వారికి ఏ కాస్త ఆధిక్యత లభించినా వారు మీ విషయంలో ఏ బంధుత్వాన్ని, ఏ ఒడంబడికను ఖాతరు చేయరు. వారు తమ నోటి మాటలతో మిమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం ఎంతకీ అంగీకరించడం లేదు. వారిలో అత్యధికులు అవిధేయులు. వారు అల్లా వాకులను అతి స్వల్పమైన ధరకు అమ్మేశారు. ఆయన మార్గం నుంచి ప్రజలను ఆపారు. వారి చేష్టలు బహు చెడ్డవి. ఏ ముస్లిం విషయంలోనూ వారు బంధుత్వ సంబంధాలను, ఒప్పంద మర్యాదలను ఏమాత్రం ఖాతరు చేయరు. హద్దులు మీరేవారు వీరే. ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజును నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లించడం మొదలుపెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసిన వారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరిచి చెబుతున్నాము. ఒకవేళ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు తమ ప్రమాణాలను భంగపరిచి మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తే మీరు కూడా ఆ అవిశ్వాస నాయకులతో తడపడండి. ఇంకా వారి ప్రమాణాలకు ఏ పాటి విలువ లేదు. బహుశా తగిన శాస్తి జరిగిన తరువాతనే వారు తమ దుశ్చేష్టలను మానుకుంటారేమో. తమ ప్రమాణాలను భంగం చేసిన వారితో ప్రవక్తను దేశం నుండి బహిష్కరించే పథకం వేసిన వారితో మీరు ఎందుకు యుద్ధం చేయరు? తొలిసారి మీపై కవ్వింపు చర్యలకు ఒడిగట్టినది కూడా వారే కదా. ఏమిటి, మీరు వారికి భయపడుతున్నారా? మీరే గనుక విశ్వాసులైతే మీరు భయపడటానికి అల్లాయే ఎక్కువ అర్హుడు. వారితో యుద్ధం చేయండి. అల్లా మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు, వారిని అవమానపరుస్తాడు. వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు. వారి హృదయాలలో దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన తాను కోరిన వారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లా ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు. ఏమిటి, మీరు ఇట్టే వదిలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో అల్లాను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకోని వారు ఎవరో అల్లా ఇంతవరకు వేరుపరిచి చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లా తల పరీక్షించకుండా ఎవరిని కూడా వదలడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ముష్రికులు తాము స్వయంగా తమ విశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నప్పుడు వారు అల్లా మస్జిదుల నిర్వహణకు ఎంత మాత్రం తగరు. వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. శాశ్వతంగా వారు నరకాగ్నిలో ఉంటారు. అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసిస్తూ నమాజులను నెలకొల్పుతూ జకాతును విధిగా చెల్లిస్తూ అల్లాకు తప్ప వేరొకరికి భయపడని వారు మాత్రమే అల్లా మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు. ఏమిటి, మీరు హజ్ యాత్రికులకు మంచినీళ్లు సరఫరా చేయటాన్ని, మస్జిదే హరాంకు సేవలు చేయటాన్ని, అల్లాను, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లా మార్గంలో యుద్ధం చేసే వారితో సమానంగా పరిగణించారా? వారు అల్లా దృష్టిలో సమానులు కాజారు. అల్లా దుర్మార్గులకు సన్మార్గం చూపడు. ఇక్కడ ఇస్లాం స్వీకరించిన తర్వాత కొంతమంది మస్జిదే హరంకి కొంతమంది ముస్లిం సహచరులు అక్కడ సత్కార్యంలో ఏది గొప్పది అనే దాని గురించి తర్జన భర్జన చేసుకుంటూ ఇస్లాం స్వీకరించిన తర్వాత దైవ సన్నిధిలో అన్నింటికన్నా గొప్ప సత్కారం హజ్ యాత్రికులకు నీరు త్రాపటమే అని ఒక వ్యక్తి అనటం జరిగింది. మస్జిదే హరాంను తీర్చిదిద్దటం గొప్ప పని అని మరో వ్యక్తి వాదించాడు.
మీరు చెప్పే మంచి పనుల కన్నా దైవ మార్గంలో పోరాడటం శ్రేష్టమని మూడవ వ్యక్తి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఈ వాదోపవాదాలను విన్న ఉమర్ రజీల్లా తాలా వాళ్ళని మందలించడం జరిగింది. అయితే ఇందులో హజరత్ నోమాన్ బిన్ బషీర్ ఆయన మహాప్రవక్త దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ సందర్భంలో ఈ ఆయాత్ అవతరించడం జరిగిందనమాట. అంటే హజ్కి వచ్చిన వాళ్ళకి నీళ్లు తాపించినంత మాత్రాన లేదా కాబా గృహాన్ని అలంకరించినంత మాత్రాన అది గొప్ప పని ఏమీ కాదు. గొప్ప పని అంటే అల్లా మార్గంలో పోరాడటమే అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. విశ్వసించి వలసపోయి దైవ మార్గంలో తమ ధన ప్రాణాలను ఒడ్డి పోరాడిన మాత్రమే అల్లా సన్నిధిలో ఉన్నత శ్రేణికి చెందినవారు. సాఫల్యం పొందేవారు కూడా వీరే. వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతను, వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త ఇస్తున్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమైన అనుగ్రహాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లా వద్ద గొప్ప ప్రతిఫలం ఉంది. ఓ విశ్వాసులారా, మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు మీరు సంపాదించిన సిరి సంపదలు కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు, మీకు అల్లా కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లా తీసుకువచ్చే తీర్పు శిక్ష కొరకు ఎదురు చూడండి. అల్లా అవిధేయులకు సన్మార్గం చూపడు. అయితే ఇక్కడ ఒక హదీస్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ రజీల్లా తాలా అన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఉమర్ రజీల్లా తాలా, దైవ ప్రవక్త, తమరు నాకు నా ప్రాణం తప్ప మిగిలిన వస్తువులన్నిటికన్నా ప్రియతములు అని అనడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైనా సరే తన ప్రాణం కన్నా అధికంగా నన్ను ప్రేమించినంత వరకు అతను విశ్వాసి కాజాలడు అని అన్నారు. ఆ మాట వినగానే, అయితే దైవం సాక్షి, ఇక నుంచి నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా తమని ప్రేమిస్తాను అని హజరత్ ఉమర్ పేర్కొనడం జరిగింది. అంటే అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్, ఇప్పుడు నీవు విశ్వాసివి అన్నారు. ఇది సహీ బుఖారీ హదీస్ అన్నమాట. అయితే ఎప్పటి వరకు అయితే మనం మన ప్రాణానికన్నా ఎక్కువగా అల్లాను, ఆయన ప్రవక్తను ప్రేమించమో అప్పటి వరకు మనం విశ్వాసులము కాదని అర్థం. ఇక్కడ లోగడ చాలా సందర్భాలలో అల్లా మీకు సహాయం చేసి ఉన్నాడు. హునైన్ యుద్ధం జరిగిన రోజున కూడా మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు, కానీ ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకైపోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తర్వాత అల్లా తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించవలసిన ప్రతిఫలం ఇదే. ఇక్కడ హునైన్ యుద్ధం అంటే ఇది మక్కా, తాయిఫ్ నగరాల మధ్యలో ఉన్న ఒక లోయ అన్నమాట. పర్వత లోయలో దాన్ని హునైన్ అంటారు. అయితే ఇక్కడ హవాజిన్ అండ్ సకీఫ్ అనే రెండు తెగలు వాళ్ళు విలువిద్యలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు అనమాట. ఈ రెండు తెగల వాళ్ళు ఈ యుద్ధానికి దాదాపుగా ముస్లింలు 12,000 మంది సైన్యంతో వెళ్ళటం జరిగింది. అయితే ఇది మక్కా విజయం తర్వాత షవ్వాల్ మాసంలో జరిగిన సంఘటన ఇది.
అయితే వీళ్ళు 12,000 మంది ఉన్నాము అని చెప్పేసి ఎక్కువగా దైవ సహాయంపై ఆధారపడటం కన్నా ఎక్కువగా తమ సంఖ్యాబలంపై ఆధారపడటం జరిగింది. ముస్లింలు చేసిన తప్పు ఏంటి అంటే వాళ్ళు దైవ సహాయం కన్నా మేము 12,000 మంది ఉన్నాం కదా అని ఒక రకంగా అక్కడ వాళ్ళలో దైవభీతి అనేది తగ్గిందనమాట. దానివల్ల అక్కడ వాళ్ళు ఒకేసారిగా ఈ హవాజిన్ తరపు నుంచి వాళ్ళు బాణాల వర్షం కురిపించటంతో ముస్లింలంతా కూడా భయపడి చెల్లా చెదురైపోవటం జరిగింది. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ దైవదాసులారా నా దగ్గరికి రండి, నేను దైవ ప్రవక్తను అని పిలవటం మొదలెట్టారు. అయితే ఆ చెల్లా చెదురై ఉన్నప్పుడు అక్కడ ఆయన మాటలు వాళ్ళకి వినపడకపోయినప్పుడు అప్పుడు హజరత్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఆయన హెచ్చు స్వరంతో ఆయన మాట్లాడేవాళ్ళు అన్నమాట. ఆయనని వాళ్ళందరినీ పిలవమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎలుగెత్తి వాళ్ళందరినీ కూడా పిలవటం చేశారనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా తాము పారిపోతున్న స్థితిని చూసుకొని సిగ్గుపడి మళ్ళీ యుద్ధ మైదానంలోకి రావటం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా దైవ సహాయాన్ని వేడుకున్నప్పుడు మళ్ళీ ఆ యుద్ధంలో అక్కడ కూడా దైవదూతలు వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళు ఆ యుద్ధాన్ని గెలవటం జరిగింది. దాదాపు 6,000 మంది అవిశ్వాసులను వాళ్ళు ఖైదీలుగా పట్టుకోవటం కూడా జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున వాళ్ళకి యుద్ధ ప్రాప్తి కూడా లభించడం జరిగింది. అంటే వాళ్ళు అహంకారంతో ఉన్నప్పుడు, అహంకారం అని కాకుండా మైమరపాటులో ఉన్నప్పుడు అని అనుకున్నా కానీ అప్పుడు వాళ్ళకి యుద్ధం విజయం ప్రాప్తించలేదు. వాళ్ళు ఎప్పుడైతే అల్లా సహాయం వేడుకున్నారో అప్పుడు వాళ్ళకి విజయం అనేది ప్రాప్తించింది. అంటే మనం ఎప్పుడూ కూడా మన నెంబర్స్లో మనం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సంఖ్యాబలం ఎలా ఉన్నా కానీ మనం అల్లాని దైవ సహాయం అర్థించినప్పుడే విజయం ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ ఒక గుణపాఠం అన్నమాట. ఆ తర్వాత కూడా అల్లా తాను కోరిన వారిని మన్నించి వారిపై దయ చూపాడు. అల్లా క్షమాగుణం కలవాడు, దయామయుడు. ఓ విశ్వాసులారా, ముష్రికులు అశుద్ధులు కాబట్టి ఈ ఏడాది తర్వాత వారు మస్జిదే హరం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్ర్య భయం ఉంటే అల్లా గనుక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించని, అల్లా మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథవాహులతో వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజియా చెల్లించనంత వరకు యుద్ధం చేయండి. ఉజైర్ అల్లా కుమారుడు అని యూదులు అంటారు. మసీ అల్లా కుమారుడు అని నసారా అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లా వారిని నాశనం చేయుగాక. సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారు. వారు అల్లాను వదిలి తమ పండితులను సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. మరియం కుమారుడైన మసీను కూడా నిజానికి వారికి ఒక్కడైన అల్లాను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో దైవం లేడు. వారు నిర్ధారించుకుంటున్న భాగస్వామ్యాలకి ఆయన అతీతుడు, పవిత్రుడు. వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లా అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. ఇక్కడ వీళ్ళు పండితులను కూడా వాళ్ళ పూజిస్తున్నారు అనే మాట ఏదైతే రావటం జరిగిందో
ఇక్కడ వీళ్ళు వాళ్ళని పూజిస్తున్నారు అంటే వాళ్ళని ఒక పర్సనల్లీ పూజిస్తున్నారని కాకుండా, వాళ్ళు వేటినైతే అల్లా చెప్పినవి కాకుండా వాళ్ళు పండితులు ఏవైతే ధర్మసమ్మతంగా హలాల్గా ఖరారు చేస్తున్నారో వాటిని ధర్మసమ్మతంగా భావించటం, అలాగే పండితులు ఏది అధర్మంగా నిర్ధారిస్తున్నారో దాన్ని అధర్మంగా వీళ్ళు పాటించటం, ఇది వారి పూజకి తార్కాణంగా ఇక్కడ చెప్పటం జరిగిందనమాట. అంటే అంధత్వంతో ఎవరిని కూడా మనం అనుసరించకూడదు అనేది ఇక్కడ తెలుస్తుంది. అది ఇప్పుడున్న ప్రస్తుతం ముస్లింల్లో అయితే ఇది చాలా ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద సభల్లో కూర్చొని ఫాతిహా ఇవ్వండి అని, దర్గాలకు వెళ్ళొచ్చని, సమాధుల దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చని, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సభల్లో చాలా పెద్ద పెద్దగా చర్చలు చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ కూడా తప్పుడు కార్యాలే. కాబట్టి ఇటువంటి ఉలమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నుంచి కూడా అల్లాహ్ తఆలా ఉమ్మతే ముస్లింని కాపాడాలని వేడుకుందాం. వారు అల్లా జ్యోతిని తమ నోటితో ఆర్పివేయాలని కోరుతున్నారు. అల్లా అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. ఆయన తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. ముష్రికులకు ఎంత సహించరానిదైనా సరే ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను ఒసగడానికి, ఓ విశ్వాసులారా, పండితులలో సన్యాసులలో చాలామంది అక్రమంగా ప్రజల సొమ్ములను స్వాహా చేస్తున్నారు. వారిని అల్లా మార్గం నుంచి ఆపుతున్నారు. ఎవరు వెండి బంగారాలను పోగు చేస్తూ వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో వారికి బాధాకరమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. ఏ రోజున ఈ ఖజానాను నరకాగ్నిలో కాల్చి దాంతో వారి నొసటిపై, పార్శ్వాలపై, వీపులపై వాతలు పెట్టడం జరుగుతుందో అప్పుడు ఇది మీరు మీకోసం సమీకరించినది కాబట్టి ఇప్పుడు మీ ఖజానా రుచి చూడండి అని వారితో అనబడుతుంది. ఇది జకాత్కి సంబంధించిన ఆయత్ అన్నమాట. అంటే జకాత్ ఎవరైతే సరైన పద్ధతిలో దాన్ని ప్రజలకు ఇవ్వరో వాళ్ళని గురించి ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ సహీ హదీస్లో ఒకటి, ఏ వ్యక్తి అయితే తన సంపదపై జకాత్ను విధిగా చెల్లించడో అతని సంపద ప్రళయ దినాన అగ్నిపలకలుగా చేయబడుతుంది. వాటితో అతని నొసటిపై, 2 ప్రక్కలపై, నడుముపై వాతలు వేయబడతాయి. ఆ రోజు 50,000 సంవత్సరాలంత పొడవు ఉంటుంది. ప్రజలందరి తీర్పు జరిగే వరకు అతను ఈ యాతనను అనుభవిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అతన్ని స్వర్గానికో నరకానికో తీసుకుపోవటం జరుగుతుంది. ఇది సహీ ముస్లింలోని హదీస్ అన్నమాట. అలాగే ఇంకొక హదీస్లో ఈ జకాత్ సొమ్ము ఏదైతే ఉందో అది ఒక సర్పంలాగా అతన్ని కాటు వేయటం జరుగుతుందన్నమాట. అది కాటు వేసినప్పుడు ఒక 40 సంవత్సరాల దాకా అతనికి ఆ నొప్పి అనేది ఉంటుంది అని కూడా హదీస్లో ఉంది. నిశ్చయంగా నెలల సంఖ్య అల్లా గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే సాగుతున్నది. వాటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీరు అన్యాయం చేసుకోకండి. ముష్రికులు మీ అందరితో పోరాడుతున్నట్లే మీరు కూడా వారందరితో పోరాడండి. అల్లా భయభక్తులు కల వారికి తోడుగా ఉంటాడన్న సంగతిని మర్చిపోకండి. నెలను ముందుకి వెనక్కి మార్చటం ఓ అదనపు అవిశ్వాసపు చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకొని మరో ఏడాది దాన్ని నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లా నిషిద్ధపరిచిన మాసాల గణనలో సారూప్యం సాధించడానికి, అల్లా నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవడానికి వారు ఇలా చేస్తారు. వారి దుష్టచేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి.
అవిశ్వాస జనులకు అల్లా సన్మార్గం చూపడు. ఇక్కడ ఈ నసీ మాసాలు అని అంటారు వీళ్ళు, అంటే నసీ అంటారు దీన్ని, నెలల్ని వెనక్కి ముందుకి నెట్టడం అన్నమాట. ఇస్లాంకి ముందు హజ్ మాసాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు అనువైన మాసంలోనే రావటం కోసం ఈ మాసాలను వెనక్కి ముందుకి చేయటం చేసేవాళ్ళు ముష్రికనే మక్కా అన్నమాట. ఎందుకంటే హజ్ అనేది వాళ్ళకు అనువైన నెలల్లో వస్తే, అంటే ఎక్కువ ఎండ కానీ ఎక్కువ చలి కానీ లేని సమయంలో వస్తే వాళ్ళ వ్యాపారాలకి అనువుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆ విధంగా మార్చుకునేవాళ్ళు. ఓ విశ్వాసులారా, అల్లా మార్గంలో బయలుదేరండి అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుపోతారేమిటి? అసలు మీకేమైపోయింది? మీరు పరలోకానికి బదులు ఇహలోకాన్ని కోరుకుంటున్నారా? అయితే వినండి, ప్రాపంచిక జీవితపు సకల సామాగ్రి పరలోకం ముందు అత్యల్పమైనది. మీరు గనక బయలుదేరకపోతే అల్లా మీకు బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మీకు బదులుగా మరో జాతిని తీసుకువస్తాడు. మీరు అల్లాకు ఎంత మాత్రం నష్టం కలిగించలేరు. అల్లా అన్నింటిపై అధికారం కలవాడు. ఇది జంగే తబూహ్కి సంబంధించిన విషయం అన్నమాట. ఇక్కడ వీళ్ళని యుద్ధానికి బయలుదేరండి అంటే వాళ్ళందరూ కూడా కాస్త, అది ఎండాకాలం కావటం ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఆ తబూహ్ యుద్ధంకి చెప్పినప్పుడు ఖజూరాలన్నీ కూడా పంటకు వచ్చి ఉన్నాయన్నమాట. వాటిని కోసే బాధ్యత అవి మొత్తం పంట చేతికి వచ్చే సమయంలో ఈ యుద్ధానికి బయలుదేరండి అన్నప్పుడు వాళ్ళకు ఒక పెద్ద పరీక్షలాగా తయారైందనమాట ఇది. అప్పుడు ఈ ఆయత అవతరించడం జరిగింది. మీరు గనక అతనికి తోడ్పడకపోతే పోనివ్వండి. అవిశ్వాసులు దేశం నుంచి అతన్ని వెళ్ళగొట్టినప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు అతను తన సహచరునితో బాధపడకు, నిశ్చయంగా అల్లా మనకు తోడుగా ఉన్నాడు అని ఓదార్చినప్పుడు అల్లాయే వారికి తోడ్పడ్డాడు. అల్లా తన తరపు నుంచి అతనిపై ప్రశాంతతను అవతరింపజేశాడు. మీకు కానరాని సైన్యాలతో అతన్ని ఆదుకున్నాడు. ఆయన అవిశ్వాసుల మాటను అట్టడుగు స్థితికి దిగజార్చాడు. అల్లా వాక్కు మాత్రమే సర్వోన్నతమైనది, సదా పైన ఉండేది. అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఇక్కడ వాళ్ళిద్దరూ గుహలో ఉన్నారు అనే సందర్భం ఏదైతే ఉందో ఇది అబూబకర్ సిద్దిఖీ రజియల్లాహు తఆలా అన్హు ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి హిజ్రత్ చేసి వలస వస్తూ మదీనాకి వలస వచ్చే సమయంలో వీళ్ళు ఒక 3 రోజులు గారే సౌర్లో, అంటే సౌర్ గృహలో తలదాచుకోవడం జరిగింది. అయితే ఈ సౌర్ గృహలో ఉన్నప్పుడు అక్కడ ఈ ముష్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఆయన్ని వెతకటం జరిగింది. కాకపోతే వాళ్ళు ఆ గుహ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సాలెగూడు దాన్ని, ఆ గుహ ముఖం ద్వారం దగ్గర సాలెగూడుతో దాన్ని మూసివేయటం జరిగింది. అప్పుడు ఆ సాలెగూడుని చూసి వాళ్ళు, ఇంత సాలెగూడు ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళుంటే ఈ గూడంతా పాడైపోయి ఉండేది, ఈ గూడు ఉంది అంటే లోపల ఎవరూ లేరు అని అర్థం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు అబూబకర్ సిద్దిఖీ రజియల్లాహు తఆలా అన్హు చాలా భయపడటం జరిగింది. ఆ సందర్భాన్ని ఇక్కడ చెప్పటం జరుగుతుంది. అంటే మీరు భయపడాల్సిన పని లేదు, అల్లా కాపాడదలుచుకున్నప్పుడు అల్లా స్వయంగా అల్లానే కాపాడుతాడు. అంటే మీరు యుద్ధం చేసినా చేయకపోయినా అల్లాకి ఆయన ప్రవక్తకు వచ్చే నష్టం ఏమీ లేదు అని చెప్పేసి అల్లా తాలా ఇక్కడ గుర్తు చేయటం జరిగిందనమాట. తేలిక అనిపించినా సరే, బరువు అనిపించినా సరే బయలుదేరండి. దైవ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనుక తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది.
ఓ ప్రవక్త, త్వరగా సొమ్ములు లభించి ప్రయాణం సులభతరమై ఉంటే వాళ్ళు తప్పక నీ వెనుక వచ్చి ఉండేవారే. కానీ సుదీర్ఘ ప్రయాణం అనేసరికి అది వారికి దుర్భరంగా తోచింది. ఇప్పుడు వాళ్ళు మాలోనే గనక శక్తి స్తోమతలు ఉండి ఉంటే తప్పకుండా మీ వెంట వచ్చి ఉండేవారం అని అల్లాపై ఒట్టేసి మరీ చెబుతారు. వాస్తవానికి వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వారు అబద్ధాల కోరులన్న సంగతి అల్లాకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరైతే కపటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మాకు శక్తి ఉంటే మేము వచ్చి మీతో పాటు యుద్ధం చేసేవాళ్ళము, మాకు శక్తి లేదు కాబట్టి యుద్ధంలో పాల్గొనకుండా ఉండేందుకు మాకు అనుమతినివ్వండి అని చెప్పి వాళ్ళు వచ్చి మహాప్రవక్తని వాళ్ళు అనుమతి తీసుకోవటం మొదలుపెట్టారన్నమాట. దాన్ని గురించిన ప్రస్తావన ఇది.